అండి నేను మీ చిన్నారి. వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్. రేపు మనకి దీపావళి పండగ కదండి. దీపావళికి స్పెషల్గా ఈ స్వీట్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను దీపావళి సందర్భంగా కొబ్బరికాయతో అయితే ఒక స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరికాయతో మనం కొబ్బరికాయ జున్ను అనేది ప్రిపేర్ చేసుకుందామండి. కొబ్బరికాయని అయితే ఇప్పుడు మనం పగలగొట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి నేనైతే కట్ చేసుకున్నాను. ఈ కొబ్బరికాయని ఏం చేయాలి అంటే వెనక సైడ్ ఉన్న బ్లాక్ మొత్తం తీసేసి ఇలా చక్కగా నీట్గా మనం కొబ్బరి ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. నాకైతే 1 కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయి కదండి, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం మిక్సీ పట్టుకున్నాను కదండి. మనము ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి అనేది తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కొబ్బరి మిల్క్ అనేది రెడీ చేసుకుందాం. ఇదిగోండి కొబ్బరి పాలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులోకి కొబ్బరి పాలు అనేది వడగట్టుకుందాం. కొబ్బరి పాలను అయితే వడకట్టుకున్నాం కదండి. ఇలా వడకట్టగా వచ్చిన ఈ కొబ్బరి పిప్పుని మనం కొబ్బరి లౌజ్గా కానీ కర్రీస్లో కానీ ఉపయోగించుకోవచ్చండి, పారవేయకుండా. ఈ కొబ్బరి పాలను అయితే మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. కొంచెం కొంచెం కొబ్బరి పాలను అయితే నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఒక కప్పు అయితే నేను కొబ్బరి పాలు తీసుకున్నాను కదండి, దానికి 1/2 కప్పు బెల్లాన్ని వాడుతున్నానండి. బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి మీకు కావాలంటే పంచదార కూడా మీరు వాడుకోవచ్చు. 1/2 కప్ బెల్లం పొడిని అయితే నేను ఈ కొబ్బరి పాలలో కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పక్క తీసి పెట్టుకున్నాం కదండి కొన్ని పాలైతే, అందులో ఒక 4 స్పూన్స్ మనం కార్న్‌ఫ్లోర్‌ని అయితే మిక్స్ చేసుకుందాం. మొత్తం ఇదంతా చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. ఈ కార్న్‌ఫ్లోర్ అయితే చక్కగా కలిసిపోయిందండి. మనం డైరెక్ట్‌గా కనుక కొబ్బరి పాలలో ఈ కార్న్‌ఫ్లోర్ వేస్తే మనకి ముద్దలు ముద్దలుగా వస్తుంది. అందుకే ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందాక మనం బెల్లం పాలు కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో వేసి కలిపేసుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టి దీన్ని ఉడికించుకుందాం. ఇలా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని లో టు హై ఫ్లేమ్‌లో మనం ఇదనేది ఉడికించుకోవాలండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. చూసారు కదండి, 5 మినిట్స్‌కే మనకి ఇలా అనేది ప్రిపేర్ అవుతా ఉంటది. కొంచెం గడ్డలు రాకుండా మనమైతే స్పీడ్‌గా కలుపుకోవాలండి ఇలా. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయిందండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్‌ని మనం తీసుకుని, గాజుది కావచ్చండి, స్టీల్ బౌల్ అన్నా తీసుకుని కొంచెం మనం నెయ్యి అనేది ఘీ అనేది అప్లై చేసుకోవాలండి. రెడీ అయిన బ్యాటర్‌ని ఇందులోకి నేను మౌల్డ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ ఇలాగే బయట ఉంచేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటే మనకి కోకోనట్ అది మనకి జున్ను అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుని ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్‌కి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఈ బౌల్‌ని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం చూద్దాం. ఇట్లా చూడండి ఒకసారి 30 మినిట్స్ తర్వాత ఈ కొబ్బరి జున్ను అనేది గిన్నె నుండి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం డీమౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే డీమౌల్డ్ చేసుకుందామండి. చూసారు కదండి, మన కొబ్బరి జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఎలాగో మిగిలిపోయిన కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, వాటితో ఇలా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడైతే కొబ్బరి జున్ను కట్ చేస్తున్నానండి, ఎలా ఉంటుందో చూడండి.
చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్మూత్గా ఉందో. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి. ఇదిగోండి నేను తిన్నానండి. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. మీకు కనుక ఈ స్వీట్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.